ఆ మూటలు దించి కింద పెట్టు. భరతవీరుడికి బుద్ధి వచ్చినట్టుంది. కొందరు మనుషులు కొందరు శక్తిని తక్కువ అంచనా వేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ దెబ్బలు తింటారు. అలా ఎక్కువ దెబ్బలు తిన్న తర్వాత ఎదుట వాళ్ళ శక్తిని తెలుసుకుని బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డానికి కూడా వస్తారు. ఎవరికి శక్తి ఎక్కువ, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో మీరందరూ తెలుసుకుంటారు. నీ మొహం చూస్తే తెలుస్తుంది గెలిపి ఎవరితో చూస్తే కాదు కరణం గారు, ఆ మూటలు విప్పి చూస్తే మీకే తెలుస్తుంది. విప్పోయా అయ్యగారు రంగా భీముడు ఏమిటి కనిపించడంలా? నువ్వు పంపించిన నీ తొత్తుల దుస్థితి. నాగరాజు, నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇంతకాలం నువ్వు నీ తొత్తులు చేరి సాగిస్తున్న అరాచకం ఇక సాగనివ్వకుండా ఉండటానికి. నన్ను దెబ్బతీయాలనుకున్న నీ మనుషులు చావు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎవరి కాళ్ల మీద పడాలో? నిజం నోరెత్తితే ముయ్యడం నీ తరం కాదు, న్యాయం తలెత్తితే దింపడం నీ వల్ల కాదు. ఈ భరత్ ఏదైనా చేయదలుచుకుంటే ఆపడం భగవంతుడు కూడా చేత కాదు. ఊరి మంచి కోరవలసిన నువ్వు స్వార్థంతో నాగరాజుతో చేయగలిపావు. ఉల్లిపాయల మల్లయ్య, ఉల్లిపాయలు అమ్ముకోవలసిన నువ్వు దురాశతో నాగరాజు నీడం చేరావు. పూజారి, దైవాన్ని నమ్మి నడవలసిన నువ్వు దుర్మార్గం చేతి కింద బ్రతికేస్తున్నావు. నాగరాజు, నేను నా ఊరొచ్చి నా పొలాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఇక మిగిలింది నా ఇల్లు. మర్యాదగా నా ఇంటి తాళాలు నాకు ఇచ్చేసి. నువ్వు రెచ్చిపోయినంత మాత్రాన నీకు లొంగిపోయి నువ్వు చెప్పినట్టు చేసేంత చేతగాని వాడిని కాదు. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ కింద మీ ఇంటిని ఏనాడో తమకట్టుకున్నాను. 15 ఏళ్లుగా మా పొలంలో పండిన పంటంతా నీ స్వాధీనం చేసుకున్నాను. దాని మీద బాకీ కంటే ఎక్కువే సంపాదించాం. ఇంకా ఇంటితో నీకే సంబంధం లేదు. మర్యాదగా ఇచ్చే తాళాలు. ఇవ్వనంటే నేనే తీసుకుంటాను. బాబుగారు ఇచ్చేటమే మంచిది ప్రస్తుతానికి. రామూర్తి, వస్తా. ఆ రాస్కెల్ మా ఇంటిని స్టోర్ రూమ్ కింద మార్చేసినట్టున్నాడు. రాముడు, గోపన్న, అన్నీ బయటపడండి. ఏమిటో సామాన్లు బయట వేస్తున్నారు? ఎవరు అనుకుంటున్నారు? మా నాగరాజు బాబు గారివి. నాగరాజు లేడు, కేగరాజు లేడు. సామాన్లు మా మీద పడేసి నా కాళ్ళ పడతా. ఇదడితే చీపురు నా మీద పడింది. చీపురే కదా, పర్వాలేదు. దిగండి. ఏంటన్నయ్య ఇంత ఆలస్యం? సారీ సిస్టర్, మధ్యలో చిన్న పని తగిలింది, అందుకని లేట్ అయింది. అవును, ఈ బ్యూటీస్ ఎవరు? మా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నయ్య. పల్లెటూరు ఎప్పుడు చూడలేదంటే చూస్తారు కదా, నేనే తీసుకొచ్చాను. వెరీ గుడ్. నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని చూపిస్తాగా. చూసి మతి పోవాలి వీళ్ళకి. ఇతను మా అన్నయ్య శేషగిరి. ఆ ఆడపిల్లలు నన్ను ముద్దుగా శేషు అని పిలుస్తారు. హౌ డు యు డు? చచ్చాం, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చే. ఐ డూ వెల్, ఐ డూ వెల్. జోకేశాను, రండి కూర్చోండి. ఏమిటి, ఏమైంది? ఈ జీప్ ఇంతే, ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది. యూ డోంట్ వరీ, హీట్ దిగితే అదే స్టార్ట్ అవుతుంది. రోజా, హీట్ దిగదగా ఎందుకు, మనం నడిచిపోతే సరే. ఇక్కడి నుంచి తోటలు పొలాలు చూసుకుంటూ హాయిగా సరదాగా నడిచెళ్ళచ్చు. అన్నయ్య, నువ్వు సామాన్ తీసుకొచ్చాయి. కమాన్. సీ యు. అయిపోయింది. అమ్మాయిల కంపెనీతో హాయిగా వెళ్దాం అనుకుంటే సామాన్లు మూసే డ్రైవర్లా తయారు చేసింది. పెద్ద జీప్. చూపించండి. మనం పట్నం పట్నం అని పాకులాడతాం గాని ఈ పల్లెలో ఉన్న ఆనందం పట్నంలో ఎక్కడుంది? అక్కడంతా కుటుంబేనే. రోజా, నువ్వు ఈ ఊర్లో పుట్టడం ఎంతో అదృష్టమే. అది నా అదృష్టం కాదే, నేను ఇక్కడ పుట్టడం ఈ ఊళ్ళో వాళ్ళ అదృష్టం. ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల కనుచూపు మేరలో కనిపించే పొలాలన్నీ మావే, మా నాన్నగారి కష్టార్జితం. ఊళ్ళో ఉన్న అందరి పొలాలు అన్యాయంగా సొంతం చేసుకుంటే నాకు ఉంటాయి 2000 ఎకరాలు. Shut up! What nonsense you are talking? కూల్ చేసుకునే వెదవి నీకింత పొగరా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా?
నాగరాజు గారి కూతురు రోజాని. ఓ, నీ పొగరు చూస్తూనే తెలుస్తుంది అన్నీ నీ ఎబ్బ పొలికలే. ఇదిగో నేనెవరో తెలుసా? భూషయ్య కొడుకు భరత్ని. ఈ పొలం నీ బాబుది కాదు, నా బాబుది. Stop it! ఉండు, మా నాన్నగారితో చెప్పి నీ పొగరు అడచకపోతే నా పేరు రోజయ్యే కాదు. రండి. పూజారి గారు, అమ్మాయి గారు రావడం ఏమిటి, జీపు దిగడం ఏమిటి, మీరు హారతి ఇచ్చేయాలి. ఇవ్వటమేగా నా పని. ఏమిటో నా మనసులో లేదండి. ఏ ఎందుకని? అయ్యా, ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది. అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి. నర్మయ్, నీకు పీడకలు వస్తే మా అందరికీ చెడ్డ రోజులా? శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పాట మాడతావే, అపశకున పక్షి. సరా, నువ్వు ఒక్కడే వచ్చావంటే అమ్మాయిది? ఈ డొక్కు జీపు, ఈ రాష్ట్ర జీపు 10 గజాలు రాగానే ఆగిపోయింది. చెల్లె తన స్నేహితులతో నడిచి వస్తానని దిగి బయలుదేరింది. అందుకే నాకు ఈ రోజు మంచిది కాదనిపించిందండి. ఇప్పుడేం చెడు జరిగిందయ్యా, మళ్ళీ ఆ కోటకు వస్తావు? అమ్మాయి సరదాగా స్నేహితురాలతో తోటలో అవి చూసి నడిచి వస్తుంది. డాడీ, డాడీ, ఏమిటమ్మా ఇది? ఈ బురద ఏమిటి, ఈ బట్టలు ఏమిటి, ఏమిటి వాళ్ళకం? ఆ రాస్కల్ బురదలోకి తోసేసి నన్ను అవమానించి అల్లరి చేశాడు డాడీ. ఎవడమ్మా వాడు? ఎవడో భూషయ్య కొడుకంట. ముందు మీరు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రండి. నా చెల్లెల్ని ఇన్సల్ట్ చేస్తాడా? వాడు ఎంత చూడాలి? బాబు, ఇలాగే రామాయణంలో శూర్పణఖని అవమానిస్తే దానన్న రావణాసురుడు తమలాగే పగబట్టి ఆ రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రావణాసుడు ఎవడయ్యా శాస్త్రి? అయ్యా, వాడొక రాక్షసరాజు. పగబట్టి దేవుడైన రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళి దిక్కుమాలిన చావు చచ్చాడు. అంటే నా కొడుకు రాక్షసుడునా, ఆ భరతుగాడు దేవుడైన రాముడునా? ఎరమల ఇడా కుంటుకెళ్ళాడేడి? నే చెప్పినట్టుగానే ఈ రోజు మంచి రోజు కాదని అర్థం చేసుకుని అటు అటు జారుకున్నాదండి. సరే, వీడి సంగతి తర్వాత చూస్తాను. కరడు, ఇక ఊరుకుంటే లాభం లేదు. వాడు మా కుటుంబంలో అందరినీ అల్లరిపాలు చేయాలని చూస్తున్నాడు. తుపాకీ తీసుకెళ్లి వాడిని నడు రోడ్డు మీద కుక్కలు కలిచాడు కలుస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు అంటే ఏమిటో. అయ్యా, తొందరపడకండి. శత్రువు శక్తిపరుడైనప్పుడు ఆగి ఆలోచించి తెలివిగా దెబ్బతీయాలి. అమ్మా తక్కిడా, తక్కిడా, నీవే నా తల్లివి. కిలోరాయి, ఇదండి కిలోరాయి. కిలోరాయి, నీవే నా తండ్రివి. గళ్ళా పెట్టి నీవే నా ఆస్తివి. మీ అందరూ నన్ను చల్లగా చూస్తే అదే 10,000. అయ్యగారండి, బెల్లం కిలో చోడు పొట్టలు కట్టేశానండి. కరెక్ట్ గా కట్టావా? కిలో అంటే కరెక్ట్ గా కిలో కట్టేశానండి. ఏంటండి లాభం ఎదురే? లాభం అండి, పొద్దున్న తక్కిడి తుడుస్తూ తుడిచేశానండి. ఆ సేపు ఉంటే నన్ను కూడా తుడిచేసావా? ఇంకోసారి కొట్టారంటే అమ్మగారితో చెప్తారు. అమ్మగారితో చెప్తాను నేను. భయపెడతా వెళ్తారా వెతవా? ఇలా చూడు, లాభం లేకుండా బిజినెస్ చేయడం ఎట్లారా? ఈ చింతపండే మనకు లాభం. అయ్యో బాబాయ్, అంత లాభం అండి. ఉల్లిపాయలు మల్లయ్య గారా, 1 కిలో ఉల్లిపాయలు వేయండి. మీరా ఏంటే ఏమిటి ఆగ పెట్టుబట్లాడిపోతున్నావు? ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా? లేదు బాబు, అయినా నేను చిన్న పిల్లని, అప్పుడే నాకు పెళ్ళేటి బాబు. చిన్న పిల్లవే. అబ్బా ఆపండి బాబు మీ సరసం. ముందు ఉల్లిపాయలు వేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో గంపట్టు. చూడవా, ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా? ఎక్కడ పోతారండి? కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది. ఇప్పుడు ఏరుకో, పొంగున ఏరుకో. చాలా బాగున్నాయి. ఏటి బాబు? అదే ఉల్లిపాయలు. అన్ని బాగున్నాయి కానీ బాబు, ఇది ఒక్కటే కుళ్ళిపోయింది. ఇది మీరే ఉంచుకోండి. ఏ పిల్ల, డబ్బులు మళ్ళీ వచ్చేస్తాలే అయ్యా. అంటే డబ్బులు కొనేరుకున్నా, డబ్బులు ఊరికనే చచ్చు పెదవా. దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు? 1 కిలో ఉల్లిపాయలు. కింద పోస్తే ముసలమ్మరా, కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా? మీరేం చెప్పారు, కింద పోయి ఏరుకుంటారని. అయ్యో, నీకు తర్వాత చెబుతాను లేరా. ఏదో బుట్టమ్మా డబ్బులు. ఇదిగో బాబు. నువ్వు వెళకండి. ఏటండి, అమ్మమ్మలకి ముసలమ్మలకి కాదురా కింద పోయడం. వెదవా పడుచు పిల్లలకి. ఎందుకండి? ఇందుకు బాబు, ఒక్కసారి బండాపమని చెప్పు. అపోయే
ఎందుకమ్మా? దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు. ప్రతి శుక్రవారం నేను మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాళ్ళు. శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ. నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముడిని అవుతాను. ఇది నాన్న ముద్ద. తినేసా. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. చాలండి. అమ్మా, బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. విరిగి మాట్లాడకు. పెద్ద పులు లాంటి మనం ఒక ఆడదానికి భయపడి రక్షించమని దేవుని ప్రార్థించటం. పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు, కానీ అది ఊళ్ళో ఉండాలిగా. దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు, కానీ వాడు ప్రతికి పట్టకట్టాలిగా. 25 ఏళ్ల నిండని ఒక కుర్రాడికి మొగ్గులేని ఆడదానికి భయపడి అర్చన చేసి వచ్చావంటే నీ చీటీ చించి నిన్ను నరకానికి పంపించాలి. కీర్తిశేషులు భూషయ్య గారి ధర్మపత్ని పార్వతమ్మ, ఏమిటిలా వచ్చావు? నాగరాజు, ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావో ఆ డబ్బు ఇదిగో. నీ బాకీ నేను తీర్చాను, కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవా? నా భర్తను బ్రతికించగలవా? కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉసిరిపెట్టిన పాపం నిన్ను ఊరికే పోనివ్వదు. నీ పాపాన్ని నేనే పండించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. పొయ్యూదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం, దానికి పులిలాంటి మనిషి తడిసి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడనుకున్నావా? ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు. నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు, నా చేతకాంతనము కాదు. మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది. అలాగనే అది ఓడిపోయినట్లు కాదు, ఎదుటి మనిషిని పైకి లేపడానికి. ఎవరిని ఎవరు పైకి లేపుతారో, ఎవరిని ఎవరు కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది. ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికి ఎన్ని గుండెలున్నాయి? నాకున్నాయిరా. నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలక్కర్లేదు. ప్రతీకారంతో ప్రజ్వరిల్లే నా ఒక్క గుండె చాలు. అమ్మా, ఈ నీచుడితో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే. అమ్మా. అయ్యా, ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే రాత్రి నాకు పీడకలు వచ్చిందని తమకు మనవి చేశాగా. అయ్యగారు, దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా,
అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేమిటి? అలాగే ముందు ఆ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆనాడు ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం 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 శివాయ నమః. అమ్మ హారతి తీసుకోండి, అయ్యా హారతి తీసుకోండి. రే ప్రజలారా, నేను మీ గ్రామ దేవతను రా, అంగాళమ్మన్ రా. అయ్యా పూజారి గారు గంగా మొక్కులు పెట్టుకుందండి. అమ్మా గంగారమ్మ తల్లి, మమ్మల్ని కరికరించు తల్లి. నా గ్రామాన్ని నా ప్రజల్ని కాపాడవలసిన తల్లి, మాపై ఆగ్రహించక తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తల్లి గంగారమ్మ తల్లి. పాపాత్ముడు అడుగు పెట్టాడురా. వాడే కాదు, వాడి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా. వెంటనే వాడిని వాడి కుటుంబాన్ని ఊళ్ళో నుండి బయటికి పంపించేయండి, లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా. వద్దు తల్లి వద్దు, నీ మాటకి ఎదురులేదు, నా తీర్పు తిరుగులేదు. నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి, చీటీ చించేసి నరకానికి పంపించేస్తాను. చివరికి అయ్యగారైనా సరే హారతి హారతి. ప్రజలారా, మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా. నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను, కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను. అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు, అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు. ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఈ ముగ్గురిని ఉంచకూడదు. బాబు అన్నయ్య ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తుంది, అంటూ వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఈ ఊరు నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళ ఊళ్ళోంచి పంపించాల్సిందే. పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా, ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా చెల్లెమ్మా పదండి. ఏమిటి బాబు నువ్వనేది? అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా పదండి. బాబు మహానుభావులు. ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాటలు అమ్ముతారా మీరు? రోజా మంగమ్మ తల కూతురు గంగమ్మ నేను